నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలకి సంబంధించి జగన్ గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. ఇక్కడ ఈ విధంగా పగ తీర్చుకుంటున్నారు, లేకపోతే వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి విషయాలన్నిటికి సంబంధించి అక్కడ డిస్ప్లే చేస్తూ అవన్నీ జరిగితే, ఇక్కడ లోకేష్ గారు అంటున్న మాట ఏంటంటే, ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మొదలు పెట్టనే లేదు, అప్పుడే ఢిల్లీ వరకు వెళ్ళి గగ్గోలు పెడుతున్నారు అంటున్నారు. అంటే ఇంకా మొదలు పెడతామన్నా, పెట్టబోతున్నామన్నా, లేకపోతే ఆపుతాము, ఏమనుకోవాలి అసలు? అంటే ఆ వ్యాఖ్యను మనం ఎలా చూడాలి? అంటే ఏమిటంటే, చరిత్ర నుంచి ఎవ్వరూ ఏమీ నేర్చుకోరు. అది మూల సూత్రం. లోకేష్ గారు మొదటి వారు కాదు, ఆఖరి వారు కాదు. మహామహులు, అపర మేధావులు కూడా చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోక అదే రిపీట్ చేసి చెతికిలబడిన సందర్భాలు ఉన్నాయి. పోతే పోనీ 5 yearsకి అన్నారు సార్ చాలామంది. అంటే ఇట్లా చేస్తే ఇలా అవుతుంది కదా అంటే, అయితే అయ్యింది అన్న. ఇంకా చిన్నవాళ్ళు, చాలా ఫ్యూచర్ ఉంది కదా ఆయనకి. ఏమిటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా, కాబోయే ముఖ్యమంత్రిగా, కాబోయే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఒక పిక్చర్ ఉంది ఆయనకి. కాబట్టి ఆయనకి ఇంకా చాలా సుదీర్ఘమైన రాజకీయ యాత్ర ఉంది. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా నేను 90 సభల్లో రెడ్ బుక్ గురించి చెప్పాను. రెడ్ బుక్లు అంటే అధికారులు కానీ ఇతరత్ర ఎవరైనా సరే, అంటే మా పార్టీని వేధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే, వాళ్ళ పేర్లు రాసుకున్నమాట నిజమే. నేను ఇంకా అమలే చేయలేదు, కానీ చట్ట ప్రకారం శిక్షించే వరకు వాళ్ళని వదిలిపెట్టము, ఎవరిని వదిలేదు లేదు అంటున్నారు ఆయన. చట్ట ప్రకారము అనే మాట ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి మనం. చట్ట ప్రకారం అంటే ఏమిటంటే, చాలామంది ఊరికే ఒక డైలాగ్ అంటుంటారు సినిమాలలో, చట్టం దాని పని అది చేసుకుపోతుంది, చట్టం చేతులు చాలా పొడవు, చట్టం ఎవరికి చుట్టం కాదు, ఇలా మాడుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఏమిటంటే, చట్టం ఎవరి తరఫున పనిచేస్తుంది? ప్రభుత్వాల తరఫున పనిచేస్తుంది. చట్టాన్ని పని చేయించేదే ప్రభుత్వాలు, కానీ చట్టాన్ని అది సొంతంగా పనిచేయదు. కాబట్టి చట్ట ప్రకారము శిక్ష పడాల్సిందేంటి ఏమిటంటే, ఆయన పని కట్టుకొని రాసుకున్న అధికారులందరి మీద ఏదో ఒక కేసు పెట్టి, అంటే సరే వాళ్ళు నిజంగా తప్పు చేశారా లేదనేది వేరే విషయం. కేసు పెట్టాలి అని ప్రభుత్వం అనుకుంటే ఎవరి మీదైనా పెడుతుంది. ఎవరో ఒకరింట్లో గంజాయి ప్యాకెట్ పెట్టి కూడా అతను ఎత్తి లోపలేయచ్చు. చాలా సింపుల్ అది. మనకి ఎవరినైనా పెట్టి వేధించాలి అంటే గత ప్రభుత్వం వేధించలేదా, గత ప్రభుత్వం ఏమైనా శుద్ధ పూసి అంటే కాదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం వేధించింది, అందులో ఎవరికి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తనను అన్యాయంగా జైలుకు పంపించారు, తనను వేధించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేధించారు అని ఆయనకి బలంగా భావన ఉండడం వల్ల ఏం చేశారంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా తెలుగుదేశం నాయకుల మీద కొన్ని కేసులు పెట్టడము, అక్రమ కేసులు పెట్టడము, వేధింపులకు గురి చేయడము చేశారు. దాని ఫలితం ఆయనే అనుభవించారు కదా. దాని ఫలితం వేరే వాళ్ళు ఎవరైనా అనుభవించారా? దాని ఫలితం ఏమిటి? మిమ్మల్ని వేధించారు, మిమ్మల్ని జైల్లో పెట్టారు, లేదా మీ మీద అక్రమ కేసులు పెట్టారు, మిమ్మల్ని అన్యాయానికి గురి చేశారని అనుకుందాం. దాని ఫలితము 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారు. ప్రజలు ఎవరు? ప్రజలు జడ్జిలు. మీరు చెప్పే చట్టము, కోర్టు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ఎవరంటే ప్రజలు ఏం తీర్పిచ్చారు? అయ్యా ఇతను చేసిన మాట నిజమే, ఇతనికి 11 సీట్లకు మించి ఇవ్వడం అనవసరం అని ఆయన 11 సీట్లలో పెట్టారు. మిమ్మల్ని 164 సీట్లలో పెట్టారు కూటమి. మీరు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ఆ అధికారి వేధించాడు, ఈ నాయకుడు వేధించాడు, వాడిని జైల్లో పెట్టండి, వాడి మీద అక్రమ కేసు పెట్టండి, వీడి మీద అక్రమ కేసు పెట్టండి. ఇది కాదు లోకేష్ గారు చేయాల్సిన పని. అది కానే కాదు. ఆయన తండ్రికి సహాయకారిగా ఉంటూ ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టాలి, తాము చెప్పిన పనులన్నీ ఎలా అమలు చేయాలి, ఆ వాగ్దానాలు ఇవన్నీ ఆ దిశగా ఆలోచించాలి. అంటే వాళ్ళు నేరం చేసిన వాళ్ళందరూ తప్పించుకోవాలా, వాళ్ళని వదిలేయమంటారా అని కూడా అడగచ్చు. వదిలేయమని ఎవరు అడగరు. కానీ రీజనబుల్ అంటే మీరు పెడుతున్న కేసు నిజంగా అతని అర్హుడా కాదా అది కూడా చూడాలి కదా. ఇట్లా అధికారులను వేధించడం అనేది ఒక సాంప్రదాయంగా మారితే, అంటే మీరు సాంప్రదాయాలకు భిన్నంగా ఉంటారనే కదా మిమ్మల్ని గెలిపించింది. ఇదంతా ఎందుకంటే, ఇదంతా కూడా ఈ మధ్యన ఒక 5-10 ఏళ్ళుగా దీనికి వైసీపీ ప్రభుత్వం కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులు కూడా ఏం తక్కువేం కాదు. వాళ్ళు ఏమిటంటే, ఈ వేధింపులు ఇదేదో మనం శాశ్వతంగా ఉంటాం ఇంకో 10 ఏళ్ళని అనుకుని అనే భ్రమంలో ఉండడం వల్ల ఈ తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టడము, వేధింపులు చేయడం చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా శాశ్వతంగా 10 ఏళ్ళు ఉంటామని భ్రమలు అక్కర్లేదు. జనంకి ఎప్పుడు తిక్కలేస్తుందో, జనానికి ఏ కారణాల వల్ల తిరస్కరిస్తారో ఎవరికి తెలియదు. ఇందిరాగాంధీ గారిని ఓడించిన జనం ఈ జనం మామూలు జనం కాదు. ఎన్టీ రామారావు గారిని ఓడించారు. ఎవ్వరూ ఓటమికి ఇది అతీతులేం కాదు.
వీళ్ళు వచ్చిన తర్వాత ఏమిటంటే వీళ్ళు కూడా మళ్ళీ మామూలు ఆ కేసులు పెడితే ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం లేకనే విధ్వంసం జగన్మోహన్ రెడ్డి 30 హత్యలు జరిగాయి, గృహదానాలు జరిగాయి, ఆస్తులు లూటీ జరిగింది, అవి అంటే ఆయన చెప్పిన నంబర్లని తప్పు అని వీళ్ళు అంటారు. నంబర్లు తప్ప రైట్ అనేది పక్కన పెట్టండి, కానీ జరిగిన మాట వాస్తవమే కదా. ఇన్ని జరిగిన తర్వాత మీరు మళ్ళీ ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా నేను వదిలిపెట్టాను అంటే దాని అర్థం ఏమిటి? మీరు క్యాడర్కి ఏం పిలిపిస్తున్నారు? ఒరే బాబు మీకు ఊరిలో గిట్టని వాళ్ళందరినీ చావగొట్టండి, కేసులు ఉండవు, ఏముండవు, మహా ఉంటే పోలీస్ స్టేషన్లో మేము బెయిల్ ఇప్పించేస్తాము, లాయర్లు పెట్టిస్తాము, మీకేం పర్లేదు. ఇదంతా ఎలా దేనికి దారి తీస్తుంది? కక్షలు ప్రతీకారకు దానికి దారి చేయడం వల్ల ఏమైందంటే జనం అన్నీ చూస్తూ ఉంటారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ తీర్పు ఇచ్చే శక్తి వాళ్ళకి లేకపోవచ్చు, కానీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళు తీర్పు ఇవ్వడం మొదలు పెడితే మీరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగము ఇది అంతా ఇదే మీ సూత్రం అయితే మీ తీర్పు మీకు చరిత్ర మళ్ళీ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా ఒకరు వస్తే ఒకరు వేధింపులు అనే దానికి ఇక్కడైనా స్పష్టి చెప్పండి. ఇంకా చాలు, ఇది ఈ పంచాయతీతో ఆపేయండి. ఒకరి పట్ల రాజకీయాల పట్ల సాధారణ జనానికి గౌరవం కానీ విశ్వసనీయత కానీ పోయే పరిస్థితి తీసుకొస్తే అది శాశ్వతంగా ప్రమాదం. అది ఒక రోజుతో పోయే ప్రమాదం కాదు, అది ప్రజాస్వామ్యానికి పర్మనెంట్గా ప్రమాదం అది. కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించే శక్తి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. లోకేష్ గారు ఏదో అంటే అది హీరోయిక్గా ఉంటుంది అలా మాట్లాడడం, నేను మామూలుగా వదిలిపెట్టాను, వాడిని సంగతి చూస్తా ఇడి అది. మీరు ఎలక్షన్లో మీ క్యాడర్కి నైతిక బలం ఇవ్వడానికి మీరు ఏమైనా మాడచ్చు, దాంట్లో తప్పులేదు. అక్కడితో అది అయిపోవాలి. అయిపోయిన తర్వాత మీరు కొత్తది మొదలుపెట్టండి, కొత్త సాంప్రదాయం మొదలుపెట్టండి. పాత సాంప్రదాయాలు కొనసాగించడానికి మళ్ళీ మీరెందుకు వాళ్ళని ఓడించడం ఎందుకు? వాళ్ళ సాంప్రదాయం సరిగా లేదనే కదా వాళ్ళని ఓడించారు. మళ్ళీ మీరు కూడా అదే రూట్లోనే పోతే ఇంకా జనం ఏమనుకుంటారు మీ గురించి? ఇక్కడ మీకు తెలుగుదేశం క్యాడర్ని సంతృప్తిపరచడం అనేది కాదు. ఇక్కడ తెలుగుదేశం క్యాడరు వైసీపీ క్యాడరు సమానంగానే ఉంది. మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారే 10-15% మంది, వాళ్ళు ఎటు మొగ్గితే అటు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. వాళ్ళే ఆలోచించి నిర్ణయాలు తీసుకునేది. కాబట్టి వాళ్ళ జోలికి పోవద్దండి మీరు. సాధారణ ఇదంతా ఏమిటంటే ఈ కక్షలు ఈ గోళల్లోకి వెళితే తెలుసో తెలియక సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు. అది కనపడదు పైకి, కానీ వాళ్ళ ఇబ్బందిని మనసులో పెట్టుకునే ఉంటారు. మనసులో పెట్టుకొని ఓటింగ్ రోజు వాళ్ళు చూపిస్తారు. కాబట్టి లోకేష్ గారికి ఏమిటంటే ఆయన బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, అద్భుతమైన విద్యాశాఖ ఉంది ఆయన చేతిలో. అంటే విద్యార్థులని తీర్చిదిద్ది పాఠశాలల అభివృద్ధి, అసలే పోయినసారి ఏదో విద్యా వ్యవస్థ కుంటుపడింది అది ఇదని మీరే కదా విమర్శలు చేశారు. మీరు దాన్ని గాడిలో పెట్టి మీకు అద్భుతమైన అవకాశం మీ చేతిలో ఉండి పార్టీని నడుపుకోవడానికి ముఖ్యమంత్రి కుమారుడుగా ఒక మంత్రిగా మిమ్మల్ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అంత మునుపు ఓడిచ్చారు కానీ జనం. మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చేసారు, అంటే ప్రజల మద్దతుతో వచ్చారు. ఈసారి పోయినసారి ఎమ్మెల్సీగా వచ్చారు. ప్రజల మద్దతు వచ్చిన లోకేష్ గారు ఇంకా ప్రజానాయకుడుగా తాను ఎదగడానికి ఏం చేయాలో ఆలోచించాలి, కానీ ఎర్ర బుక్కు పెట్టుకున్నా నేను నల్ల బుక్కు పెట్టుకున్నా అనడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీ ఎర్ర బుక్కు రెడ్ బుక్ ఇవన్నీ కూడా అక్కడితో అయిపోవాలి, ఎలక్షన్ అయిపోతానే అయిపోవాలి. సరే మీరు ఈ పగలు ప్రతీకారాలే కొనసాగిస్తే ఏమవుతుందంటే మీరు రాబోయే రోజుల్లో మీ నాయకత్వానికి అది ఒక మచ్చగా మిగులుతుంది. కొంతమంది ఏంటంటే అభిమానులు అనేది ఇంకా రెడ్ బుక్ తెరవలేదేంటంటున్నారంట. అంటే వీళ్ళు ఏ సాడిజం అది అలా ఆ మాట తెప్పిస్తుంది అంటే తెరిచి ఇంకేం జరగాలని? అంటే మనమేమి ఆటవిక పాలనలు కాదు కదా. ఎవరికి బలం ఉంటే వాళ్ళు కొట్టడము, ఎవరికి బలం ఉంటే వాళ్ళు గెలవడం అనేది ఒక సిస్టంలో ఉన్నాము కదా మనము. ఈ సిస్టంలో ఉండడం వల్లే అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోయిన వాళ్ళు అధికారంలోకి వస్తారు. లేకపోతే ఎలా వస్తారు? వీళ్ళు 164 మందిని ఎందుకు గెలిపించారు జనము? వాళ్ళు సరిగా లేరనే గెలిపించారు. వాళ్ళు ఏమిటి వైనాట్ 175 అంటున్నారు కదా, వైనాట్ 175 అంటున్న వారిని వైనాట్ 11 అని 11 తీసుకొచ్చారు. మీరు ఈరోజు 164లో ఉన్నారు. 164 అంటే మనము ఎక్కువ బలం పెరిగే కొద్దీ మనం ఒద్దికగా ఉండడం నేర్చుకోవాలి. మా అంతటి వాడు లేడు అంటే ఏమిటి జరుగుతుందంటే నీ అంతటి వాడు ఉన్నాడు అని చరిత్ర ప్రూవ్ చేస్తుంది. నీతి వాక్యాలు పనిచేయవు సార్, అదే చెప్తున్నాను నేను మొదట్లో అన్నది. అయితే అయింది, మేము పగ తీర్చుకుంటాం, 5 సంవత్సరాల తర్వాత పోతే ఏమైంది చూసుకుందాం తర్వాత అలా అనుకుంటున్నారు. మీ పగలు తీర్చుకోవడానికి కాదు కదా ప్రజాస్వామ్యం ఉండేది. ప్రజలు ఓట్లు వేసిండేది పగలు తీర్చుకోవడానికి కాదు కదా. ప్రజాస్వామ్యం అంటే ఏమి? ప్రజలు ఏమి కోరుకుంటారో ఆ రకంగా పాలించమని ప్రజలు తీర్పునిస్తారు. మీరు అలా కాకుండా రివర్స్లో వెళ్తే మళ్ళీ తీర్పిస్తారు. ఏమండి ఇవి ఎప్పటికి ఆగుతాయో మరి? సరే ఏముంది, తీర్పులు ఒకసారి అనుకూలంగా ఉంటాయి, ఒకసారి ప్రతికూలంగా ఉంటాయి. కానీ మనకు ఒక సాంప్రదాయము, ఒక వ్యవస్థ అనేది అలాగే నిలబడిపోతుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు
చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు గౌరవంగా చెప్పుకుంటారు? వాళ్ళిద్దరూ ప్రత్యర్థి నాయకులైనా సరే ఎప్పుడూ కూడా లిమిట్స్ దాటలేదు ఒకరి పట్ల ఒకరు. ఇక్కడ ఒక్క సందర్భంలో ఏదో పొరపాటు మాట జరిగింది, కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ఒక్కసారి అన్నారు, కానీ ఆ తర్వాత ఆయన ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడడం ఇలా చేయలేదు. ఎన్నికల్లో కూడా ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మర్యాద పాటించారు. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అట్లా జరిగింది? కాబట్టి సిస్టంలో ఏదో తేడా ఉంది. జగన్ గారు, లోకేష్ గారు వ్యవహరిస్తున్న పద్ధతిలోనే ఏదో తేడా ఉంది. కాబట్టి ఒక తరం నుంచి ఇంకో తరానికి మారినప్పుడు అలాగే డిగ్రేడ్ అవుతుందేమో మనకు తెలియదు. రైట్ సార్, చూద్దాం మరి మార్పు జరుగుతుందో లేదు. థ్యాంక్ యూ.